పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన సంఘటన మీద, శానిటేషన్ మీద మాట్లాడుతూ చాలా మాటలు మాట్లాడాడు. అరమందర బాబు, అబద్ధాల అరమందర బాబు, ఆయన ఏదో కంప్లీట్ మ్యాన్ అంట. వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు కంప్లీట్ మ్యాను, పవన్ కళ్యాణ్ కంప్లీట్ మ్యాను, లోకేష్ కంప్లీట్ మ్యాను, మోడీ కంప్లీట్ మ్యాను. కంప్లీట్ మ్యాన్ అని చెప్పుకునేది నువ్వు కదయా, ప్రజలు చెప్పాలి. లేదా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్పాలి నువ్వేం చేసావు. మేము గుడ్ మార్నింగ్ నరసరావుపేట అనే కార్యక్రమాన్ని పెట్టడం తప్ప, ప్రజా సమస్యల్ని ఈరోజు వెలుగులోకి తీసుకురావడం తప్ప. ప్రతిపక్ష పార్టీగా ఏదైనా ప్రజలకు న్యాయం జరగకపోతే దాన్ని మీడియా ద్వారా నీకు తెలియజేస్తా. నువ్వు చేతనైతే నేను సరిచేయాల, అంతేగాని ఏదో వ్యక్తిగతంగా మాట్లాడి వ్యక్తిగతంగా దూషణలు చేస్తే ఇది సరైన పద్ధతి కాదు. అరవింద్ బాబు, మొట్టమొదటిది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడాడు. డాక్టర్ గారు ఏదో 2 సార్లు మాట్లాడాడు. చిన్న తప్పులు చేశాడు, చిన్న పొరపాట్లు చేశాడు. దీనంట మేమేదో కుట్రపూరితంగా మేము దాన్ని ఏదో తీసుకొచ్చాం. అక్కడ అంగన్వాడీ టీచర్ ఒకటి పనిచేస్తాం. అసలు అంగన్వాడీ టీచర్కి ఈ ఆపరేషన్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే నీకు ఎవరు తీసుకెళ్తారు ఈ యొక్క ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా నీకు తెలియదు అనమాట. ఆశా వర్కర్ తీసుకెళ్ళారు. ఆశా వర్కర్ తీసుకెళ్తుంటే ఇది ఈయన తెలివి ఇంత గొప్పగా ఉంది. మరి అంగన్వాడీ టీచర్ను అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఎంప్లాయీ ఎవరో ఇద్దరు కలిసి కుట్రపూరితంగా చేశారు. అంటే నేను అనుకోవటం, ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి ప్రజల తరపున మాట్లాడాలి. ఆ అమ్మాయికి బ్లేడ్ గుచ్చుకొని తొడలో 10 రోజుల నుంచి బాధ నీకు తెలియట్లేదా? ఎంత బాధపడతా ఉంది, జ్వరం వచ్చి ఇబ్బంది పడతా ఉంది, అది గుర్తులేదు. ఎంత తప్పు చేశాడు డాక్టర్ ఏదో చిన్న పొరపాటు చేశాడు, అందరికీ సహజం అంటాడు. ఇది పొరపాటు కాదు, ఇది నెగ్లిజెన్స్. దీన్ని ఏమంటారు? పూర్తిగా నిర్లక్ష్యం. బ్లేడ్ని వదిలేసి రావడం అనేది నిర్లక్ష్యం. రాడ్ వేస్తాం, సరే ఇరిగిపోద్ది, లేకపోతే ఆపరేషన్ సక్సెస్ అయితే అనేది అది పొరపాటు, ఏదైనా జరగవచ్చు. ఇది పూర్తిగా నిర్లక్ష్యంగా జరిగిన డాక్టర్ను సపోర్ట్ చేస్తున్నావు. కానీ 10 రోజుల నుంచి బ్లేడ్ తొడలో పెట్టుకొని రోజు బాధపడుతూ నొప్పితో బాధపడుతున్న నీ యొక్క నియోజకవర్గంలో ఉన్న ఒక ఓటరు, ఒక మహిళని, అది కూడా మహిళని, ఆమె బాధను నువ్వు గుర్తించలేదంటే నువ్వు ఎంత ప్రజాప్రతినిధో ఈరోజు అర్థమవుతుంది. నీ తెలివి ఏంటో అర్థమవుతుంది. ఎంతసేపటికి డాక్టర్ 50% వాటా ఇస్తున్నాడు. ఈయనకు 2000లో 1000 రూపాయలు ఈయన వాటా పోతుందని బాధ. ఈ బాధ కోసం ఆ డాక్టర్ని సపోర్ట్ చేస్తున్నాడు తప్ప, పాపం ఒక అమాయకురాలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లేడ్ గుచ్చుకుంటే దానికి సపోర్ట్ చేసే కార్యక్రమం మాత్రం చేయటంలా. అంటే ఈయన ఎంత దిగజారిపోయాడో డబ్బుల కోసం ఈరోజు అర్థం అవుతా ఉంది.
దీనికి మళ్ళీ అంగన్వాడీ టీచరు ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అధికారంలో ఉండి 2 సంవత్సరాలు ఎవరెవరు పని చేస్తున్నారో అక్కడ ఆ మాత్రం తెలుసుకోలేకపోతే ఎందుకే నువ్వు? అట్లానే గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ వాళ్ళు హాస్పిటల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆయనకి తెలియదంట. అవునులే, వాటాలు పంచుకునేటప్పుడు తెలిసే కార్యక్రమం జరగదా? ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కోసం 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు తీసుకున్నమాట వాస్తవం కాదా? నేను సాక్ష్యాలతో సహా వాళ్ళని కూడా తీసుకొచ్చి నిరూపిస్తాను. నేను ఆధారం లేకుండా మాట్లాడట్లేదు, ఒక్క ఆరోపణ కూడా లేదు ఇందులో ఆధారంగా. నేను ఛాలెంజ్ విసురుతాను. ఇక దీని గురించి మాట్లాడుతూ గత హాస్పిటల్ కమిటీ చైర్మన్ గురించి మాట్లాడతాడు. ఇంకొక చిన్న విషయం, నిన్న డాక్టర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్, నువ్వు నిజంగా డాక్టర్ తప్పు చేయకపోతే ఆయన సస్పెండ్ చేసింది ఎవరు? మీ ప్రభుత్వంలో ఉన్న డిఎంఎండ్హెచ్ఓ అధికారులు, కన్సర్న్డ్ అధికారులు, డిసిహెచ్ఎస్ కానీ డిఎంఎండ్హెచ్ఓ కానీ ఎవరైనా ఉండొచ్చు అధికారులు, మెడికల్ అధికారులు. అంటే నీ ప్రభుత్వం చేసిన దాన్ని కూడా నువ్వు విమర్శిస్తున్నావు. అంటే మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అట్లీస్ట్ వాళ్ళు సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు ఆ అమ్మాయికి జరిగిందని. అంటే వాళ్ళు చేసింది కూడా ఈయన తప్పు అని చెప్తున్నాడు. అంటే ఎంత తెలివితేటలు ఉన్నాయో ఈయనకి, ఎంత అమోఘమైన మరి ఎలాంటి వ్యక్తిత్వం గల మనిషో ఈరోజు అర్థం చేసుకోవాలా. తర్వాత హాస్పిటల్ కమిటీ చైర్మన్ గురించి మాట్లాడాడు. ఏమండి, గవర్నమెంట్ హాస్పిటల్ అది ఎలోపతిక్ హాస్పిటల్, ఆయుర్వేదం హాస్పిటల్ నాకు అర్థం కావట్లేదు. గతంలో చూసుకోండి, కోడెల శివప్రసాద్ గారు ఉన్నప్పుడు, లేదా కాసు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు, లేదా మా హయాంలో కానీ అలోపతిక్ హాస్పిటల్ అలోపతిక్ డాక్టర్ని హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా చేశారు. ఇది అలోపతిక్ హాస్పిటల్. దీనిలో ఆయుర్వేదం డాక్టర్ని తీసుకొచ్చి నువ్వు కమిటీ చైర్మన్ చేశావు. అంటే ఏమిటి వాళ్ళకి దీనికి సంబంధం? ఏం లేరా మీ పార్టీలో? ఎవరు ఇంతమంది ఉన్నారుగా డాక్టర్లు నర్సరావుపేటలో. అలోపతిక్ హాస్పిటల్లో నువ్వు కమిటీ చైర్మన్ చేసావు. సరే, నీ స్నేహితుడు, నువ్వు చేసుకున్నావు అనుకోవచ్చు. నాకు తెలియదు కలెక్ట్ చేస్తున్నావు అంటే నిద్రపోతున్నావా? డబ్బులు కలెక్ట్ చేస్తున్నావు మాకు తెలియదు అంటున్నట్టు నువ్వు నిద్రపోతున్నావా? మేము కలెక్ట్ చేసామని చెబుతూ నిందలు మళ్ళీ మా మీద గుండెగాలి చేయటం. ఆయన తీసుకుంటూ 2 లక్షల రూపాయలు మాకు ఇచ్చారంట. 1 రూపాయి ఏమైనా ఇచ్చారేమో అడగండి. గతంలో జరిగిన హాస్పిటల్లో మా హాస్పిటల్ కమిటీ చైర్మన్ గురించి మాట్లాడాడు. ఆయన ఏదో కోపం ఆయన ఇది. నేను ఛాలెంజ్ ఇస్తున్నా, ఎటువంటి ఎంక్వైరీ కానీ మేము సిద్ధం. మా హయాంలో 1 రూపాయి అవినీతి జరిగినా మేము సిద్ధం. నువ్వు 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, నువ్వు ఎంక్వైరీ చేసుకోవా, ఏదైనా నిరూపించు అని చెప్పి మేము ఛాలెంజ్ ఇస్తున్నావు. నీకు ఆ దమ్ము ధైర్యం లేదు. నువ్వు చెబితే ఆడ అధికారులు కూడా ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, కదలదు. నరసరావుపేటలో ఇంత చేతగాని ఎమ్మెల్యే నరసరావుపేట చరిత్రలో ఎవరు గద్దెనెక్కలేదు. నువ్వు మాట్లాడుతున్నావు కరోనాలో రెమిడిసివిర్ ఇంజెక్షన్ కి 60,000 రూపాయలు తీసుకున్నావు. ఒక్కొక్క ఇంజెక్షన్ 60,000 రూపాయలు ఒక్కొక్క ఇంజెక్షన్. దీనికి 60 కోట్లు సంపాదించంట. సాక్ష్యం ఆయనేనంట. అసలు నేను ఒకటే చెప్తా ఉన్నాను, రెమిడిసివిర్ ఇంజెక్షన్ ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరికి ఇచ్చామో ప్రతి డేటా ఉంది. ప్రతి డేటా హాస్పిటల్ మెడికల్ రికార్డ్స్ లో ప్రతి డేటా ఉంది. నేను ఛాలెంజ్ విసురుతున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి 1 ఇంజెక్షన్ కూడా బయటకు వెళ్ళలేదు రెమిడిసివిర్. ప్రతిదీ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వచ్చే పేషెంట్లకి మాత్రమే ఇవ్వటం జరిగింది. దీన్ని కంప్లీట్ గా రికార్డ్స్ కూడా పొందుపరచడం జరిగింది. సో అప్పుడు సూపరింటెండెంట్ గారు, నువ్వు కావాలంటే వెరిఫై చేసుకో.
ఒక్కొక్క ఇంజక్షన్కి 60,000 చొప్పున 60 కోట్లు మేము తీసుకున్నాం అని చెప్తున్నాడు. మా హాస్పిటల్లో వైద్యం జరిగిందని చెప్పాడు. నేను ఒకటి, మా హాస్పిటల్లో అసలు కోవిడ్ చికిత్సే మేము చేయలే. నేను ఆర్థోపెడిక్ డాక్టర్ని, మాకు ఒక ఎథిక్స్ ఉన్నాయి. ఎముకల డాక్టరు కరోనాకి ట్రీట్మెంట్ ఇస్తాడు ఎక్కడన్నా? ఏం మాట్లాడుతున్నావా? పిచ్చి తుగ్గలకలాగా మాట్లాడుతున్నాడు. తుగ్గలకే నయం. అరే ఆర్థోపెడిక్ హాస్పిటల్లో కోవిడ్ వైద్యం చేసి కోవిడ్ పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తారా? మా హాస్పిటల్ ఆయన సాక్ష్యం అంట. మళ్ళీ అసలు ఏమి చెప్పుకోవాలి, ఏం ఇది మనిషికి తెలుసో తెలియదో, ఎక్కడి నుంచి ఇచ్చాడో ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళు మా హాస్పిటల్ అసలు కోవిడ్ వైద్యమే జరగల. పూర్తిగా మేము కోవిడ్ అప్పుడు మూసేసాం హాస్పిటల్ని. ఒక్క పేషెంట్ కూడా లేడు లోపల. మా హాస్పిటల్కి వైద్యం జరిగిందంట, ఆయన సాక్ష్యం అంట. ఇది అసలు మాటలు, ఈ తుగ్లక్ మాటలు ఇవన్నీ మాట్లాడుతుంటే అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇంకోటి ఘోరమైన అబద్ధం ఏం చెప్పాడంటే, ఆ రోజు గుడ్ మార్నింగ్ నర్సరావుపేటకి వెళ్తుంటే ఆవుని ఇక్కడ చూసి మేమంట వదిలేసి వెళ్ళిపోయామంట, ఆయన నుండి హాస్పిటల్కి చేర్చాడంట. ఈ మనిషిని ఏం అనాలో, ఏ మాట పెట్టాలో, ఏ టైటిల్ పెట్టాలో ఇంకా తుగ్లక్ కన్నా పెద్ద టైటిల్ ఏమి లేదు. మేము ఆ రోజు నిలబడి దాదాపు అరగంట సేపు ఉండి అని కట్టుగట్టించి, ఆవుకి కట్టుగట్టించి, ఒక డైరీలో పనిచేసే అతను వెటర్నరీ డిపార్ట్మెంట్ లో పనిచేసిన చిన్న ఉద్యోగి వస్తే కట్టుగట్టించి వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్ని ఫోన్ చేయించి పిలిపించి వెహికల్ మాట్లాడించి మేము ఎక్కించి తీసుకెళ్లి వైద్యం చేయించింది మేము ఆ రోజు అరగంట నిలబడి. ఆ తర్వాత మా గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి హాస్పిటల్కి వెళ్ళి ఆ యొక్క యజమాని, ఎవరు ఆవు యజమాని, అతను పాతూరులో ఉంటుంటాడు, అతన్ని కూడా పిలిపించి ఫోన్లో ఆ హాస్పిటల్, వెటర్నరీ హాస్పిటల్ చెరువులో, పెద్ద చెరువులో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూసి దాన్ని వైద్యం చేస్తుంటే డాక్టర్తో మాట్లాడి వైద్యం చేయించిన దాకా నిలబడి కట్టుగట్టించి ఇంటికి వచ్చి తెలుసుకోవా ఏం జరుగుతా ఉందో. నీకు ఎట్లాగో నీ కళ్ళు మూసుకుపోయినాయి, నీకు ఎవడో చెప్పలేడు. నువ్వు అందరు అరవింద్ బాబు అందరివాడంటే మీ టీవీ వాళ్ళే చెప్పారు అరవింద్ బాబు అందరివాడు కాదు కొందరివాడు అయిపోయాడని చెప్పి మీ టీవీలో స్టోరీ బోర్డు వేశారు. నీ ఛానల్ TV5 లో చూసుకో ఒకసారి పోయి. నీకు కనీసం అది కూడా గుర్తుంటలా నీకు. సంపాదించా నువ్వు ఎంక్వైరీ చేసుకో. నువ్వు డాక్టర్ కదా, డాక్టర్వి, నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు నీ గవర్నమెంట్ ఉంది, నువ్వు ఎంక్వైరీ చేసుకొని చూపించు. అట్లానే శానిటేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. శానిటేషన్ విభాగంలో మెయిన్ రోడ్స్ మేము వచ్చినప్పుడు మేము వెళ్ళి తిరిగిన తర్వాత క్లీన్ చేయటం మొదలు పెట్టారు. గుడ్ మార్నింగ్ నర్సరావుపేట వల్లనే ఈరోజు నర్సరావుపేటలో ఉదయం కూడా కనీసం మెయిన్ రోడ్స్ లో ఎక్కడా కూడా చెత్త చెదారం వేయకుండా వాళ్ళు శుభ్రం చేస్తున్నారు. 2 రోజుల ముందే ప్రారంభం చేసి మేము ఆదివారం వస్తుంటే శుక్రవారం మొదలుపెట్టి శుక్రవారం నుంచి ట్రాక్టర్లు పెట్టుకొని క్లియర్ చేస్తా ఉన్నారు. అది మా యొక్క గొప్పతనం, మా యొక్క విజయం. అది మేము చేస్తున్న కార్యక్రమాల విజయం, నీ వల్ల కాదు. నువ్వు లేస్తే ఆడ కూర్చున్న ఆడది కూడా లేసే పరిస్థితి లేదు. ఇవాళ ప్రభుత్వం ఎవడో మాట్లాడట్లేదు, ఎమ్మెల్యేనా అని ఉంటున్నారు. ఇది పరిస్థితి. ఈయన ఎమ్మెల్యే కాదని అంటున్నారు. అంత ఘోరంగా ఉంది. గాలిలో గెలిచావు, ఈ గాలి రాష్ట్రం అంతా ఉంది. ఏదో నేను నర్సరావుపేటలో గెలిచాను అంటారు. అదో గాలి నర్సరావుపేటలో కాదు, రాష్ట్రం అంతా గాలి. ఇందులో అనేక విషయాలు, అనేక కారణాలు ఉన్నాయి గెలవటానికి. ఆ కారణాల వల్ల గెలిచావు తప్ప ఏదో నీ గొప్పతనం అనుకుంటున్నావు. నీ బలం కాదు, అది వాపు చూసి బలం అనుకోవద్దు. ఖచ్చితంగా ఈసారి సీటు తెచ్చుకుంటానన్నావా, తెచ్చుకో. ఈసారి ఇంతకింత డబల్ ఎంతోటి ఓడిస్తాం లేదు చూస్తా, ఖచ్చితంగా, అందులో అనుమానం లేదు.
అసలు ఏం చేసావు నువ్వు? శానిటేషన్ గురించి మాట్లాడుతున్నావు. శానిటేషన్ వార్డుల్లో ఏమన్నా తీస్తున్నారా, క్లీన్ చేస్తున్నారా? ప్రతి గాడికి మెయిన్ రోడ్లు చూస్తున్నావు తప్ప వార్డుల్లో ఇంటర్నల్ గా క్రిస్టియన్ పాలెం వెళ్ళాం. క్రిస్టియన్ పాలెంలో క్రిస్టమస్ వస్తుంది కదా, ఏంటి పరిస్థితి అని చూస్తే ఎక్కడ కూడా చెత్త క్లియర్ చేసింది కాదు. 80 సంవత్సరాల వయసు గల వృద్ధుడు అల్లూరి బాలయ్య అనే ఎస్టీ సామాజిక వర్గం చెందిన పెద్ద ఆయన, మేము వెళ్ళేపాటికి ఎస్టీ కాలనీలో, క్రిస్టియన్ పాలెంలో ఉన్న ఎస్టీ కాలనీలో కాలంలో దిగి తన ఇంటి ముందు ఉన్న డ్రైన్ ని క్లీన్ చేశాడు. సగం ఎంత ఎత్తు కుప్ప పెట్టాడు. అది చూసి మాకు బాధేసి ఏమిటి పరిస్థితి అని చెప్పి మేము మాట్లాడటం. అది దానికోసం నువ్వు స్పందించమని మేము చెప్పాం. అంతేగాని మేము ఎక్కడ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు. 80 సంవత్సరాల ముసలాయన కాలువలో దిగి క్లీన్ చేసుకున్నా అంటే తన ఇంటి ముందు ఎంత బాధాకరమైన పరిస్థితిగా ఉందో నర్సరావుపేట మున్సిపాలిటీ శానిటేషన్ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి దాన్ని మేము చెప్పడం జరిగింది. గురించి మాట్లాడాడు. లింగంగుంట భూముల గురించి మేమేం చేసామని మాట్లాడాడు. మేమేం చేసామో లింగంగుంట వాసులందరికీ తెలుసు. కోర్టు నుంచి అతి ముఖ్యమైన కోర్టు ఆర్డర్ కాపీ తెచ్చిపెట్టి 2 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఇక కలెక్టరు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ కమిషనరు, కలెక్టర్ గారు, రెవెన్యూ అఫీషియల్స్ దీన్ని పూర్తి చేయాల్సి ఉంటే 2 సంవత్సరాల నుంచి వాళ్ళని తిప్పిన చోట తిప్పకుండా తిప్పుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. మేము తెచ్చిన ఏదైతే కోర్టు ఆర్డర్ తర్వాత అప్పుడే ఎండోమెంట్ కమిషనర్ తర్వాత 6 నెలల లోపు రిజిస్ట్రేషన్ చేయించండి అని ఒక ఆర్డర్ కాపీ కూడా తెచ్చాం ఎలక్షన్ ముందు. వాళ్ళ దురదృష్టవశాత్తు ఎలక్షన్ కోడ్ వచ్చి అది ఆగిపోయింది తప్ప కోర్టు ఆర్డర్ కాపీ, హైకోర్టు ఆర్డర్ కాపీ తీసుకొచ్చింది మేము. ఇవాళ సింగిల్ బెంచ్ ఇచ్చింది, దాన్ని ఫుల్ బెంచ్ ఇవ్వాలని ఏజీ చేత అబ్జెక్షన్ పెట్టించారు. నీకు చేతనైతే పరిష్కారం చెయ్యి, ఇల్లు చెయ్యి, నీకు ధైర్యం ఉంటే చెయ్యి, తప్పేం లేదు. మేము చేయలేదని దానికి నువ్వెవరు? నీకేమైనా తెలుసా ఆ సబ్జెక్ట్ గురించి? తెలీదే. ఏదో లింగంగుంట మాకేదో ప్రేమ లేనట్టు మాట్లాడతావు. నీకు ప్రేమ ఉంటే చెయ్యా, తప్పకుండా చెయ్యి. ఎంత అడిగావో తెలుసా? లింగంగుంట భూముల కోసం 5 కోట్లు అడిగాడు. నాకు 5 కోట్లు ఇవ్వండి అని అడిగాడు ఈ పెద్ద మనిషి. 5 కోట్లు ఆ భూములు చేసినందుకు 5 కోట్లు పరిష్కారం చేసినందుకు 5 కోట్లు అడిగాడు రైతుల దగ్గర. ఈ పెద్ద మనిషి అడిగింది 5 కోట్లు అక్షరాల. మరి ఈయన మళ్ళీ మాట్లాడుతున్నాడు లింగంగుంట గురించి. ఆ రోజు కోర్టు ఖర్చులకు కానీ లేకపోతే హైదరాబాద్ పోయి మేము ఖర్చులకు కానీ మేము అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర మేము వసూలు చేసి ఆ గ్రామానికి 25 లక్షలు వసూలు చేసి మేము డొనేట్ చేసాం. నేను ప్రత్యేకంగా డొనేట్ చేసి ఆ పని చేయించే కార్యక్రమం చేశాం. కోర్టు ఆర్డర్ కాపీ వచ్చేంత వరకు లాయర్ ఖర్చులకు కానీ లేదా ఇతర ఖర్చులకు కానీ నేను స్వయంగా ఇంట్రెస్ట్ తీసుకొని చేపించి ఆర్డర్ కాపీ తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టాం కలెక్టర్ గారికి. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మా ప్రభుత్వ హయాంలో జరగలేకపోయింది, ఎన్నికల ముందు వచ్చింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, మీరేమన్నా కదిలిచ్చారా? నీ వెళ్ళాడైతులే. మల్లమ్మ సెంటర్ లో ఉన్న ట్రాఫిక్ లైట్స్ బాగు చేయడానికి 1 సంవత్సరం కాలం నుంచి దిక్కులేదు. ట్రాఫిక్ లైట్స్ బాగు చేయవా అంటే నువ్వు ఏం అభివృద్ధి చేస్తావు నాకు అర్థం కాలేదు. మల్లమ్మ సెంటర్ లో ఉన్న ట్రాఫిక్ లైట్స్ బాగు చేయించవైనా 1 సంవత్సరం నుంచి అడుగుతా ఉన్నాం మేము. 1 సంవత్సరం నుంచి ఈ లైట్లు బాగు చేయించలేనడు నువ్వేం అభివృద్ధి చేస్తావు? నర్సరావుపేటకి ఏం అభివృద్ధి చేస్తావు? నువ్వు ఏం చేసావు 2 సంవత్సరాల నుంచి? రొటీన్ గా వచ్చే ఎన్ఆర్జీఎస్ నిధులు లేకపోతే ఆ నిధులు తప్ప ఏదైనా స్పెషల్ గ్రాంట్ తీసుకొచ్చి ఇంతవరకు ఏమన్నా చేసావా? జేఎన్టీ హాస్టల్స్ ఇంతవరకు బాగు చేయించావా? జేఎన్టీ కాలేజీ పిల్లలు ఇంతవరకు హాస్టల్స్ లో ఉండటం లేదు.
ఏదో మొన్న వీసీ వచ్చాడు 16 కోట్లు ఇచ్చారని ఒక న్యూస్ పేపర్లో నేను చూశాను. అది కూడా కార్యలోపం దాల్చలా, దాని మీద కూడా ఏదో కమిటీలు వేశారంట, అది కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఈరోజు చెప్తా ఉన్నారు. ఏం చేసావు మరి నువ్వు? కోటప్పకొండ చూస్తే ఆరుద్రోత్సవం రోజు జనాలందరూ కొట్టుకొని గొడవ కూడా హంగామా చేశారు కోటప్పకొండలో. ఒక్క అభివృద్ధి పని, బాత్రూములు తప్పితే ఒక్క అభివృద్ధి పని 2 సంవత్సరాలు ఏమన్నా చేసావా కోటప్పకొండలో?